హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ ట్రూ. ఈరోజు సినిమా సికందర్ ఏఆర్ మురుగదాస్ వీకెస్ట్ వర్క్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్తో బాగా ఎంగేజ్ చేస్తుంది. స్టార్టింగ్లో సీన్స్ గ్రిప్పింగ్గా ఉంటాయి, కొన్ని మూమెంట్స్ మాస్ అపీల్ కూడా ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే స్లో అయ్యి పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. స్టోరీ ఫ్లోలో క్లారిటీ లాక్ అవ్వడం వల్ల ఇంపాక్ట్ తగ్గింది. సంతోష్ నారాయణ్ బీజిఎం బాగా ట్రై చేశాడు, కొన్ని సీన్స్ ఎలివేట్ అవ్వడంలో హెల్ప్ అయింది. ఎన్జీ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ అండ్ గ్రాండ్గా కనిపిస్తాయి. టెక్నికల్గా స్ట్రాంగ్ ఫిలిం, కానీ రైటింగ్ సైడ్లో మురుగదాస్ మ్యాజిక్ మిస్ అయింది. ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టం. సల్మాన్ ఖాన్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉండాలని అనిపించిన క్యారెక్టర్కి ప్రాపర్ డెప్త్ లేదు. అసలు పర్ఫార్మెన్స్ గురించి మర్చిపోవచ్చు. రష్మిక రోల్ క్రింజ్ ఫీల్ అవుతుంది. స్క్రీన్ ప్రజెన్స్ కూడా వీక్. కాజల్ అగర్వాల్కి ఆల్మోస్ట్ నో ఇంపార్టెన్స్, అనవసరంగా వేస్ట్ చేశారు. విలన్ క్యారెక్టరైజేషన్ వీక్, అదేనండి మన కట్టప్ప చేశాడు, అసలు వాల్యూవే లేదు అందులో. యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని డీసెంట్ మూమెంట్స్ ఇచ్చిన ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ఎగ్జైట్మెంట్ మిస్ అయింది. డైలాగ్స్లో కూడా పవర్ ఉండాల్సిన సీన్స్లో ఫ్లాట్ ఫీల్ అవుతాయి. క్లైమాక్స్లో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యాలి అనిపించిన ఆల్రెడీ స్లో నరేషన్ వల్ల ఎఫెక్ట్ తగ్గిపోయింది. ఓవరాల్గా సికందర్లో కొన్ని మాస్ మూమెంట్స్ ఉన్నాయి, బట్ వీక్ ఎగ్జిక్యూషన్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల ఇంపాక్ట్ మిస్ అయింది. మురుగదాస్ సిగ్నేచర్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్కి డిసప్పాయింట్మెంట్ అయితే పక్కా ఇస్తుంది. సల్మాన్ బాయ్ ఫ్యాన్స్కి ఒక యాక్షన్ ఫీస్ట్ ఉండొచ్చు, అక్కడక్కడ కూడా వాళ్ళు కూడా క్రింజ్ ఫీల్ అవుతారు. కానీ సినిమా యాజ్ ఎ హోల్ ఎంగేజింగ్ అయితే లేదు. ఈజీలీ ఏ ఫర్గెటబుల్ మూవీ. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ మూవీ గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు. అక్కడక్కడ కొన్ని పార్ట్స్గా చూస్తే బాగానే ఉంది, కానీ ఓవరాల్గా చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్. సో మీరు మూవీ చూసుంటే, పొరపాటున చూసుంటే మీకు ఇలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ మంచి రివ్యూతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బై, జై హింద్. సైనింగ్ ఆఫ్, టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్.